హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మీకు ఈజీ మెథడ్లో డబల్ కలర్ బేబీ కుచ్చు వేసేది ఎలా అని చెప్పి చూపిస్తాను. చూడండి, తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. దారం అయితే చేతిలో ఇట్లా పట్టుకొని ఫస్ట్ ఈ పక్క ఎడ్జిలో ఈ పక్క ఎడ్జిని ఇంకో ఇట్లా ఒక టీ టేబుల్కి ఒక చేతిలో దారం అది చిన్నగా ఉండేది పట్టుకొని ఇంకొక చేతిలో ఈ థ్రెడ్ పట్టుకొని ఫుల్ రోలో ఇలా చుట్టుకుంటాను. ఒక 30 రౌండ్స్ అట్లా చుట్టుకోండి. ఒక కలరు ఒకే కుచ్చులో 2 కలర్లు వస్తాయి. చాలా బాగా వస్తుంది. చాలా ఈజీ మెథడ్లో నేర్పిస్తున్నాను. చూసిన తక్షణం అందరూ నేర్చుకోవచ్చు. చూడండి, మిస్ చేయకుండా ఫుల్ వీడియో ఇలా చుట్టుకుంటూ పోవాలి. మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్గా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే లైక్ కామెంట్స్ అంతా ఇస్తున్నారో వాళ్ళకంతా ఛానల్ థ్యాంక్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా చుట్టుకోవాలి. ఇలా 30 రౌండ్స్ చుట్టుకోండి. కౌంట్ చేసుకొని చుట్టుకోండి. 2 కలర్స్ కరెక్ట్గా 30 రౌండ్స్ వస్తే మెజర్మెంట్ అనేది చాలా బాగా వస్తుంది కుచ్చు. దారం కట్ చేసుకోండి. 30 రౌండ్స్ అయినాక సైడ్లో పెట్టుకొని దారం పట్టుకొని ట్రిమ్మర్ తీసుకొని ఇలా కట్ చేసుకోండి. చూడండి, 30 రౌండ్స్కి ఇంత థ్రెడ్ అయితే వచ్చింది. చూడండి, ఇది మామూలుగా బేబీ కుచ్చుకు అందరూ వాడతారు. కొద్దిగా పెద్దదిగా హోల్ ఉంటుంది. ఇలా శారీకి పక్కనే 2 హోల్ అయితే చాలా ఇట్లా దప్పంగా వస్తుంది, చాలా పెద్దదిగా వస్తుంది. అంతైతే ఫినిషింగ్ బాగుండదు. పక్కనే వస్తే హోల్ పెద్దదిగా అయిపోతుంది. దాన్ని ఇంకో నేను ఈ నీడలు యూస్ చేయలేదు. కొద్దిగా స్మాల్ సైజ్ నీడలు తీసుకున్నాను. ఇదైతే వద్దండి ఈ కుచ్చుకి. చూడండి, ఈ సైజ్ నీడలు తీసుకోండి. 30 రౌండ్సే కదా ఎక్కుతుంది. 30 రౌండ్సే కాదు ఫ్రెండ్స్, ఇది 55-60 రౌండ్స్ దాకా దీనికి ఎక్కించవచ్చు. అంత బాగుంది. హోల్ పెద్దదిగా ఉంది. నీడలు చూసేదానికి చిన్నదిగా ఉన్నాయి కూడా. ఈ సైజ్ తీసుకుంటారంటే హోల్ ఎక్కువ పడదు. ఫినిషింగ్ అనేది మనకు చాలా బాగుంటుంది. ఇలా నీడలకి ఇలా ఎక్కించు. చూడండి, చాలా ఈజీగా పాస్ అయిపోయింది. ఇది థ్రెడ్ ఇలా 2 జాయింట్స్ వేసుకొని ఇలా పెట్టుకోండి. ఇప్పుడైతే ఎల్లో కలర్ది చూడండి, చాలా ఈజీగా ఎక్కుతుంది. ఎక్స్ట్రాస్ అంతా సైడ్స్కి అంతా ఏం పోదు. ఎందుకంటే ఆ పెద్దదంతా మనము యూస్ చేస్తే చాలా శారీ ఎంత హోల్ పడితే శారీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. డ్యామేజ్ అంటే డ్యామేజ్ కాదు, అదే హోల్ అంతా కొద్దిగా పెద్దగా ఉంటే అవుతారు, అంత బాగుండదు. ఈ నీడల్స్ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. జరీ అయితే తీసుకున్నాను, ట్రిమ్మర్ అయితే తీసుకున్నాను. ఇంతే మెటీరియల్స్ చాలు బేబీ కుచ్చుకి. ఇంత మెటీరియల్స్ తీసుకొని మీరు ఇన్ని మెటీరియల్ తీసుకోండి. ఎలా వేసేది అని చెప్పేసి నేను ఈజీ మెథడ్లో మీకు చూపిస్తాను. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్కి అయితే 30 రౌండ్స్ చుట్టుకున్నాను కదా, ఆ నీడలో ఇలా శారీ కింద ఇంకు ఇలా కుచ్చుకొని ఇలా పైకి ఇట్లా లాక్కుందాం. నీట్గా ఇలా పైకి తీసుకోండి. వెనకాలైతే మనకి ఎంత థ్రెడ్ కావాలో అంత థ్రెడ్ వదులుకోండి. కొత్తగా వేసేవాళ్ళు అయితే బిగినర్స్ అయితే కొద్దిగా ఎక్కువ వదులుకోండి. అయినాక చూడండి, హోల్ పైన హోల్ కుచ్చొద్దండి, పెద్దదిగా అవుతుంది. పక్కనే కుచ్చుకోవాలి. చూడండి, ఈడు కుచ్చితే హోల్ అనేది ఇంకా పెద్దది అవుతుంది. ఫినిషింగ్ ఒకదాని మీద ఒకటి బాగుండదు. పక్కనే ఎక్కువ అంతా గ్యాప్ అంతా వద్దు. ఆ థ్రెడ్ అయినాక పక్కనే నీట్గా కుచ్చుకొని ఇలా లాక్కుంటే ఇలా చూడండి, 2 కరెక్ట్గా సగం మన థ్రెడ్స్ అనేది కరెక్ట్గా చుట్టుకుంటే ఇలా ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకే మెజర్మెంట్గా ఉంటుంది. అది ఆఫ్ ఇది ఆఫ్. ఇలా టైట్గా 2 ఫింగర్స్లో థ్రెడ్ని పట్టుకొని ఇలా ఒక 3-4 రౌండ్లు ఇలా వేసుకుని అయినాక ఇలా 3 వేసుకోండి. ఇలా ఒక 2-3 గంటలు వేసుకోండి. టైట్గా వేసుకోండి. ట్రిమ్మర్ తీసుకొని ఈ జరీని అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాకైతే మనకైతే కుచ్చు మన కస్టమరు మన శారీస్కి ఎంత మనకి లైక్ అయితే అంత లెంత్ చూసుకొని కట్ చేసుకోండి. మనదైతే మామూలుగా ఇంతే లెంత్ ఉంటుంది కాబట్టి నేను ఇంతే లెంత్ కట్ చేసినాను. ఎక్కువ అంతా పొడుగుగా ఉంటే అంతా ఎవరికి నచ్చదు. మళ్ళీ చూడండి, పక్కన మళ్ళీ సేమ్ అలాగే కింద ఇంకు ఇలా కుచ్చుకొని ఇలా పైకి ఇలా తీసుకోవాలి. థ్రెడ్ తీసుకుని అయినాక ఒక ఫింగర్లో ఇలా పెట్టుకొని మళ్ళీ పక్కనే ఉన్న దీంట్లో మళ్ళీ ఇంకొకసారి ఇలా పైకి తీసుకోవాలి. ఇలా అన్నమాట. వెనకాల ఇంత థ్రెడ్ అయితే వదులుకోవాలి. చూపించాను కదా అంత థ్రెడ్. ఇలా 2 చేతులను టైట్గా పట్టుకొని థ్రెడ్ని చూడండి, జరీ తీసుకొని ఇలా ఒక 3 రౌండ్లు అట్లా చుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసుకోవాలి.
ఇది ట్రిమ్మర్ తీసుకొని జరీని కట్ చేసి మనకి లెంత్ మామూలుగా ఫస్ట్ కుర్చీ ఎంత లెంత్ కట్ చేసుకున్నామో చూసుకొని పక్కనే అంతే లెంత్ కట్ చేసుకుందాం. ఒకేసారి కటింగ్ చేసుకొని పోతే ఫినిషింగ్ అంతా చాలా బాగా వస్తుంది. ఏదైనా కొద్దిగా ఎక్స్ట్రాస్ ఉంటే ఆడాడే ట్రిమ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా ఇలా తీసుకొని ఒక ఫింగర్లో పెట్టుకొని బ్లూ కలర్ది ఇంకొకటి ఎల్లో కలర్ ఇట్లా సేమ్ పక్కనే ఉండాలి హోల్స్ అనేది. ఎక్కువ అంతా ఒకే హోల్లో పడితే చాలా హోల్ పెద్దది అవుతుంది. ఇలా పక్కన ఉంటే మనకి ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. అదాఫు ఇదాఫు ఇలా వస్తుంది. చూసుకొని ఇలా 2 ఫింగర్స్లో ఇలా పెట్టుకొని నీట్గా ఎక్స్ట్రాస్ ఏమన్నా ఒక రామ గ్రీన్ థ్రెడ్ అయితే ఉంది కదా, ఆ థ్రెడ్ మీదకి ఎల్లో కలర్ ఏమైనా థ్రెడ్ వచ్చేసింటే ఆడాడే కరెక్షన్ చేసుకోండి. చేసుకొని ఇలా పెట్టుకొని టైట్గా ఇలా ఒక 3 ముడులు వేసుకోవాలి. 1 2 ఒక 3-4 గంటలు వేసుకోండి. అది కట్ చేసుకోండి లెంత్ మామూలుగా చూసి. ఇలా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది. శారీ పూర్తి ఇలాగే వేసుకొని పోండి. మన కస్టమర్స్ అయితే చాలా హ్యాపీ అవుతారు. మామూలుగా ఎప్పుడు బేబీ కుర్చీ వేస్తూ ఉంటాం కదా, ఒకే మాదిరి బేబీ కుర్చీ వేసి కస్టమర్కి ఎక్కువ మంది ఎందుకంటే బేబీ కుర్చీ లైక్ చేస్తారు. ఎన్ని శారీస్ తీసుకున్నాను ఆ బేబీ కుర్చీ అనేది మనం కొద్దిగా ఇలా డిఫరెంట్గా వేసిస్తే మన కస్టమర్ అనేది హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగినా కూడా అప్పుడు ఇస్తారు ఫ్రెండ్స్. దీనికైతే ఇంకా మామూలుగా మీరు బేబీ కుర్చీకి ఏం ఛార్జ్ అయితే చేస్తారో దానికన్నా ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా చేయొచ్చు. ఎందుకంటే 2 కలర్స్ కదా, కొద్దిగా దానికన్నా ఇంకా ఒక 15 మినిట్స్ అట్లా ఎక్స్ట్రా టైం తీసుకుంటుంది. దాన్ని కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి మీరు అమౌంట్ కావాలంటే. ఇలా డిఫరెంట్గా ఇస్తే మన కస్టమర్ హ్యాపీ అవుతారు కదా ఫ్రెండ్స్. మన కస్టమర్ హ్యాపీ అయితే మనం కూడా హ్యాపీ కదా, అందుకని ఇలా తీసుకొని పక్కనే మళ్ళీ ఇలా కూర్చుకోండి. 2 చేతులను పట్టుకొని జరీ అయితే తీసుకొని ఒక 3-4 రౌండ్లు ఇలా చుట్టుకోండి ఫ్రెండ్స్. ట్రిమ్మర్ తీసుకొని కట్ చేయండి. మనకి ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కావాలంటే ఆడాడే కట్ చేసుకోండి. ఒకేసారి ఇలా ఫినిషింగ్ అనేది బాగా వస్తే అంతమందికైతే శారీస్ అంతా ఆర్డర్స్ తక్కువ అంతా వచ్చే ఛాన్సెస్ ఉండదు ఫ్రెండ్స్. మన ఫినిషింగ్ కొద్దీ మనంతా వెతుక్కుంటూ వస్తారు కస్టమర్స్ అయితే. ఫినిషింగ్ అనేది మనం బాగా ఇచ్చామంటే మనం కస్టమర్ని ఎలా మాట్లాడతాము, మన ఫినిషింగ్ ఎలా ఉందో ఆ టైప్ మనకి పని వస్తుంది. ఎక్కువ శారీస్ వస్తుంది. మనం ఎప్పుడు బిజీగా మనకైతే పని ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ముడ్లు వేయండి. ట్రిమ్మర్ తీసుకొని కట్ చేసి కుచ్చు లెంత్ అయితే చూడండి ఎక్స్ట్రాస్ ఉంటే అట్లా లైట్గా ఉంటుంది, దాన్ని అట్లా ట్రిమ్ చేసేయండి. పనేలుగా అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలా వచ్చింది, చాలా బాగా వస్తుంది. ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్ వచ్చేసి నేనైతే మీకు చెప్పించిన విధానం ఏమైనా మీకు నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మన అన్ని వీడియోస్ చూడండి. మనకైతే సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకి ఇంకా ఈజీ మెథడ్స్, ఇంకా మంచి డిజైన్స్ నేర్పియాలనేది మనకి ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే మనది కొత్త ఛానల్ కదా, కొంచెం మనకు సబ్స్క్రైబర్స్ జాస్తి ఉండి లైక్స్ జాస్తి వచ్చి కామెంట్ జాస్తి వస్తే మనకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.